మరి ఆ 4.5 లక్షల ఓట్లు డిలీట్ చేశామని ఏదైతే దూరిశెట్టి గారు చెప్పారో, ఎవరి ఓట్లు డిలీట్ చేశారు? అది మన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తెలంగాణ పౌరులది, హిందువులది ఓట్లు డిలీట్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం. 4.5 లక్షల మంది తెలంగాణ హిందువులు వాళ్ళ ఓట్లు వెయ్యలేదు ఈసారి. కేవలం నా కాన్స్టిట్యువెన్సీ. మీరు అడగచ్చు మీ కాన్స్టిట్యువెన్సీ ఎలా అని. వీళ్ళందరూ కూడా కార్వాన్ కాన్స్టిట్యువెన్సీ వాళ్ళతో చూడండి. కార్వాన్ ఎంత క్లియర్గా ఉంది. ఓల్డ్ సిటీలో ఎంత దౌర్జన్యాలు దారుణాలు జరుగుతున్నాయి. అసలు మీకు ఒక తమాషా చెప్పాలి ఇంకొకటి నేను కార్వాన్ గురించి. మీరేం ఎక్కువ కష్టపడక్కర్లేదు కార్వాన్లో గెలవాలంటే. ఎందుకంటే కార్వాన్లో వేరియస్ కేటగిరీస్ బోగస్ ఓట్స్ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఇదే 2024లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఇచ్చాను, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా ఇచ్చాను, దూరిశెట్టి గారి కలెక్టర్కి కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కరికి సబ్మిట్ చేశాను, కమిషనర్ ఆఫ్ పోలీస్కి సబ్మిట్ చేశాను, సౌత్ జోన్ డీసీపీకి సబ్మిట్ చేశాను, అందరికీ సబ్మిట్ చేశాను. ఇందులో కార్వాన్లో ఫోటో సిమిలర్ ఎంట్రీస్ 20,763 ఓట్లు ఉన్నాయి. నెక్స్ట్ కార్వాన్ షిఫ్టెడ్ ఓటర్స్ 38,318 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. సింగిల్ ఓటర్స్ కార్వాన్లో దొంగ ఓట్లు 27,653 ఉన్నాయి. కార్వాన్లో చనిపోయినా ఇంకా ఉన్న ఓట్స్ 1,538 ఉన్నాయి. కార్వాన్లో ఒక ఇంట్లో 50 మంది కన్నా ఎక్కువ ఉన్న పేర్లతో ఓట్లు 8,671 ఉన్నాయి. సో ఇవన్నీ మీరు కేవలం కార్వాన్లో కలిపితేనే 96,943 ఓట్లు ఉన్నాయి. 2023లో కార్వాన్ నుంచి ఎంఐఎం తరపున గెలుచుకున్న మొయినుద్దీన్ గారు 83,388 ఓట్లతో గెలిచారు. అక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి? 96,943 ఉన్నాయి. అసలు ఆయన ఇంట్లోంచి బయటకు కూడా రావడం ఎందుకు? ఇంకా ఏం చేసే అవసరం లేదు. నిజంగా ఒక ముస్లిం వచ్చి బయటికి భారతీయ సిటిజన్ అయినా ముస్లిం బయటకు వచ్చి ఓటు వేసే అవసరం కూడా లేదంటే వాళ్ళ ముస్లింల మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదు. దాని పైపెచ్చి ఏం చేశారు? అది కాకుండా నేను ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు ఎక్కడ గెలుస్తామో అనే భయంతో మనం హిందువులము కొంతమంది పసమంద ముస్లింలో చదువుకున్న ముస్లింలో మనకు ఓట్లు వేస్తారనే భయంతో ఏం చేశారు వీళ్ళు? 4.5 లక్షలు మన ఓట్లే డిలీట్ చేసేశారు. వాళ్ళు డిలీట్ చేసినవి ధర్మబద్ధమైన ఓట్లయితే ఈరోజు నాకు ఒక్కటే ఒక ప్రశ్న ఉంది. ఈరోజు 2025 కార్వాన్ ఎలక్టోరల్ ఓటు ఇది నాది కాదు, ఇది కనుక మీరు ఎలక్షన్ కమిషన్ సైట్లో కనుక వెళితే ఎందుకు ఇక్కడ ఆ పరివారం ఓట్లు ఇంకా ఉన్నాయి? మరి ఎవరిది వీళ్ళు డిలీట్ చేశారు? తమాషా అనే విషయం ఏంటి అని అంటే ఇదండి, ఓటర్ సర్వీస్ పోర్టల్ బిలాల్ అకీల్. ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈ రోజుకి బిలాల్ అకీల్. ఇంకో తమాషా అనే విషయం ఉంది ఇక్కడ. ఇది తమాషాగా అయిపోయింది మన జీవితాలకు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంచుకోవట్లేదు. ఇలా 4.5 లక్షల మంది వినాయకుడి విగ్రహాలు వీళ్ళే చేసుకుంటారు, దుకాణాలు వీళ్ళే పెట్టుకుంటారు. ఓల్డ్ సిటీ మొత్తంలో వీళ్ళు టెంకాయల షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, మాంసం షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, వీళ్ళే వినాయకుడి విగ్రహాలను బ్రోకరేజ్ చేసి అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్లో వీళ్ళే ఉంటారు, ప్లంబర్స్ వీళ్ళే చేస్తారు, ఎలక్ట్రీషియన్స్ పని వీళ్ళే చేస్తారు, ర్యాపిడోలు వీళ్ళే నడుపుతారు, ఓలాలు వీళ్ళే నడుపుతారు, బైకుల మీద లోన్లు తీసుకొని వీళ్ళు ఎగరగొడతారు. ఏ హిందూ తెలంగాణ పౌరుడికి బైకుల మీద లోన్లు కూడా రాదు ఓల్డ్ సిటీలో. వీళ్ళు లోన్లు బ్యాంకుల నుంచి తీసుకొని ఎగరగొడతారు. పాపం మందికి బీద తెలంగాణ హిందువుకి ఇక్కడ లోన్లు దొరకవు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ నిజమైన హిందూ మోసం ఎక్కడవుతున్నాడు? బీఆర్ఎస్లు కాంగ్రెస్లు దొంగ ఓటర్ ఐడీలు సప్లై చేసి కనీసం ఇది భారతీయ ముస్లిము పస్మందా కూడా అనుభవించట్లేదు నాయన. ఇది పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, రోహింగ్యాలు
వీళ్ళు వచ్చి తెలంగాణ తెలుగు బిడ్డ న్యాయాన్ని ఒక్క చోటనే 5 లక్షల మంది దౌర్జన్యంగా లాక్కొని పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా మూలకపోతే ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుసా? నీ ఆడకూతుర్లను తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, అన్యాయంగా నరికి చంపేస్తారు. నీ దేశంలో పెహల్గాం లాంటి అటాక్స్ జరుగుతుంటే ఎవడు ఎక్కడి నుంచి సహాయపడుతున్నాడో, వైదవ్యాన్ని ఇస్తున్నాడో నీకు తెలియదు. నీ దేవాలయాలను దోచుకుంటారు. కనీసం ఆ దేవాలయాల ఎండోమెంట్ భూమిలో నా ఎస్సీ ఎస్టీ బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనుకబడిన బీసీ ఓబీసీలకు మనము మన భూమి మీదనే, మన దేవాలయ గుళ్ళ భూమి మీదనే ఇండ్లు కట్టుకోలేము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తే ఆ డబ్బులు వెళ్ళిపోతాయి, ఇండ్లు దారే అక్కడ కూర్చుంటాయి. ఎస్సీ బస్తీల నుంచి ఎస్టీ బస్తీలు భయపడుతున్నారు. కనీసం వచ్చి అప్లికేషన్ ఫామ్స్ మాకెందుకు ఇవ్వరు అని గట్టిగా పోరాడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఎంఆర్ఓలు ఎవరు వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా హింస పెడతారో తెలియదు. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఈ బిలాల్ హకీల్ ఉన్నాడు, ఈ పాకిస్తానీ తమ్ముడు, ఫాకిద్ గడి తమ్ముడు. వీడు చాలా అద్భుతంగా వంటలు కూడా చేస్తాడంట. ఈ అబ్బాయి, నేను చాలా బాగా వంట చేస్తాను, నన్ను అందరూ సరిగ్గా మెచ్చుకోవడం లేదు, నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు ఈ బిలాల్. వంట చేసేది అంటాడు, నేను బ్రహ్మాండంగా వంట చేశాను, ఏదో బిలాల్ రౌండ్ ఆఫ్ చేశాను, మీకు కనిపిస్తుందో లేదో. ఈ కింద నాకు కొంచెం సహాయం కావాలి, లిటిల్ హెల్ప్. ఎవరి దగ్గర నుంచి కావాలి? ఈ పాకిస్తానీ బిలాల్ తమ్ముడికి, అకీల్కి అసాద్ హుస్సేన్ నుంచి కావాలి. అది కూడా అండర్లైన్ చేశాను చూడండి. మీరు అసాద్ హుస్సేన్ని మీరు టైప్ చెయ్యంగానే ఈ పాకిస్తానీ అసాద్ హుస్సేన్, పాకిస్తాన్లో ఉన్న ఈ తమ్ముడి ఫోటో బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చిన్నగా చూసారంటే ఇతను పాకిస్తానీ ఆర్మీలో పనిచేస్తాడు. ఇతని నుంచి చిన్న హెల్ప్ కావాలంట ఈ అబ్బాయికి. అంటే ఒక బిర్యానీ ఫోటో పెట్టి నాకు హెల్ప్ కావాలని అడుగుతున్నాడు ఈ పాకిస్తానీ ఆర్మీ ఫ్రెండ్ని. ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏమిటి? ఇలాంటి వాళ్ళకి ఎంఐఎం, కాంగ్రెస్, పోలీసులు, బీఆర్ఎస్ ఇంతమంది సహాయం చేస్తుంటే, వీళ్ళు ఎంత మోసం, ఎంత అన్యాయం చేస్తుంటే, మరి మన దగ్గర లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓటు జిహాదులు, చంపడాలు, నరకడాలు, మన వాళ్ళ తిండి తిప్పలు కూటికి మోసం జరగకుండా ఇంకా రజాకార్ ప్రభుత్వం నడవకపోతే ఏం నడుస్తుంది? నా బోటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ప్రాణానికి తెగించి ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వేసినా కూడా, ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి బతిమిలాడినా కూడా న్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. దీనిని చల్లారనివ్వకండి, దీన్ని చల్లార్చేస్తారు, దీన్ని చల్లారుస్తారు. ఇంకెవడో ఇంకేదో ఉద్యమం అని పట్టుకొస్తాడు. వీళ్ళకి ఇవన్నీ కనిపించవు. ఎందుకంటే దీనికి పాలు పోసి ఈ పాములను పెంచుతున్నదే ఈ గవర్నమెంట్. బీజేపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి హిందూ వాహిని నుంచి విశాల్ అనే పిల్లవాడు తన ప్రాణానికి తెగించి పనిచేశాడు. ఇదంతా ఆ అమ్మాయికి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. కీర్తిని ఈరోజు మనం అందరం మెచ్చుకోవాలి. కీర్తి ప్రాణానికి నష్టం జరగకూడదు. కీర్తి ఉందా లేదా అని ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కీర్తి ధైర్యం చేసి పాకిస్తానీని బయట పెట్టింది కాబట్టి ఇక్కడ నుంచి నాబోటి వాళ్ళకి ఇది కేవలం ఒక లవ్ జిహాదు కాదు, ఇది అంతకన్నా పెద్ద జిహాదులు ఇందులో ఉన్నాయి అని విశ్వసించి మేము ముందుకు వెళ్ళడం వల్ల ఇంత డేటా బయటకు వచ్చింది. తెలంగాణకి న్యాయం జరగాలి, భారతదేశానికి న్యాయం జరగాలి, మన ఓటు హక్కుకు న్యాయం జరగాలి. మనం ఎవరిని ఎంచుకోవాలో మనము నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పుడు మనం నిర్ణయించుకోవట్లేదు. ఈ కాంగ్రెసు, బీఆర్ఎస్ గవర్నమెంట్లు, ఈ ఎంఐఎం వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళే ఓట్లు వేసేసుకోవచ్చు. ఇంక మీ అవసరం, నా అవసరం తెలంగాణకు లేదు ఇంక. ఎందుకంటే మీరో నేనో ఓట్లు వేసుకొని బయటకు వస్తే మనకు కావాల్సిన నాయకులను మనం ఎంచుకోగలుగుతాం. మనను చంపే వాళ్ళని తయారు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఎంత అన్యాయమా! ఇక నీకు ఎలక్షన్స్ ఎందుకు? ఇంకా వాట్ ఫర్ ఎలక్షన్స్? దీనికి ఎవరిని గెలిపించుకోవడానికి?